రేపు 2024 మనకు జనవరి 1 పంచమి తిథితో ప్రారంభమవుతుంది. రేపే ఏంటంటేనండి సోమవారం కూడా కలిసొచ్చింది. చాలా మంచి రోజని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ సోమవారం తిథి రోజున మనం ఏంటంటేనండి ఈ చిన్న పనిని చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది. గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి. అలా చల్లటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మనం ఏంటంటే 6:45 లోపే అండి, లేదంటే 6 నుండి 7 గంటల అంటే మధ్య ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రాంతంలో కూడా చక్కగా ఇది గుమ్మం దగ్గర చల్లవచ్చు. ఇది కనుక మీరు గుమ్మం దగ్గర చల్లితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటానికి, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటాన్ని ఇక ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. మీ సంపాదన అంతకంత పెరుగుతుంది. అలానే కాకుండా మీ సంపాదన అంటే తరిగిపోదనమాట. ఆరోగ్యము ఐశ్వర్యముతో పాటు డబ్బు కూడా చక్కగా వస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి ఇలా గుమ్మం దగ్గర 6:45 లేదా 6 నుండి 7 గంటల లోపే ఇది ఒక్కటి చల్లండి. ఇలా కనుక మీరు చల్లుకున్నట్టయితే లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కనకవర్షాన్ని కురిపిస్తుందని చెప్పొచ్చు. మనం అసలు ఏం చల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వచ్చేసి 2024వ సంవత్సరం ఏంటంటే మనకు సోమవారంతో ప్రారంభం అవుతుంది. మొదటి రోజు ఏంటంటే సోమవారం తిథి కలిసి వస్తుంది. ఈ సోమవారము పంచమి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అందరి మీద ఉంటుంది. అలానే కాకుండా సోమవారం కలిసి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఏంటంటే శివయ్యను ఆరాధిస్తూ ఉంటారు. ఎవరిష్టాన్ని బట్టి వారి యొక్క ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో వారిని ఆరాధిస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా ధనదేవత లక్ష్మీదేవి కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికొద్దండి, అందరికీ కావాలి కదా. డబ్బంటే అందరికీ ఇష్టమే కదా, డబ్బు కోసమే కదా మనం అన్ని కష్టాలు పడేది. కాబట్టి డబ్బు ఏంటంటే ఉంటే మనకు పేరు, ప్రతిష్టత, గౌరవం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. డబ్బు లేదనుకోండి మనని చిన్న చూపుతో చూస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరేంటంటే ధనాన్ని ఆకర్షించాలన్నా, రుణబాధని అంటే తీర్చుకోవాలన్నా, అలానే కాకుండా డబ్బుని మీరు ఆకర్షించుకోవాలన్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి. ఇవేంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు. ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వీటిని కనుక కొత్త సంవత్సరము అంటే ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మన సంవత్సరము కాదు, కాకపోయినప్పటికీ కూడా మనం ఏంటంటే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాము. మనం కొన్ని సెంటిమెంట్స్ని నమ్ముతూ ఉంటాం కదండి. మన అమ్మమ్మలు కానీ, మన తాతలు కానీ, మన నానమ్మలు కానీ, మన అమ్మలు కూడా ఏం చెప్తారంటే కొత్త సంవత్సరం రోజున మనం తిరగటానికి వెళితే ఇంకా సంవత్సరం మొత్తం తిరుగుతూనే ఉంటాము. ఎవరింటికైనా ఈ రోజు వెళితే మన ఇంట్లో ఉండకుండా ప్రతిరోజు కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము. ఇలా కొన్ని సెంటిమెంట్స్ని ఏంటంటే మనము అంటే చూస్తూ ఉంటాము. మన ఇంట్లో కూడా మనకు చెబుతూ ఉంటారు. కాబట్టి కొత్త సంవత్సరంలో అండి మీరు చక్కగా ఏంటంటే లక్ష్మీదేవిని పూజించుకోండి, శివయ్యను కూడా ఆరాధించండి. కానీ మనకేంటంటే ధనం రావాలన్నా, డబ్బు కావాలన్నా ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఏంటంటే ఉప్పు పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఉప్పు పసుపుని నీటిలో కలిపి ఇంటిని శుద్ధి చేయండి. ఇలా కనుక చేసినట్టయితే మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలానే కాకుండా మీ ఇంట్లో తరగని ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది. మీ ఇంట్లో ఉండే చెడు బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఉతికిన బట్టలని ధరించండి. బట్టలు ఏవి ధరించాలంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు, రెడ్ కలర్లో ఉండే బట్టలు, అలాగే మనకు గ్రీన్ కలర్లో ఉండే బట్టలు ధరించాలి. పంచమి తిథి అంటే సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ 3 రంగులు సరి సమానమైన తిథిగా భావించబడుతుంది. మనం ఏమీ చెయ్యకపోయినా సరే గుడికి వెళ్ళి ఈ రంగు బట్టల్ని ధరిస్తే ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా అండి మనకు చక్కటి యోగం అనేది కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గ్లాసులో ఒక 2 స్పూన్ల గంగాజలం కానీ లేదంటే చక్కగా నీటిని కానీ తీసుకోండి. కానీ ఎంగిలి నీటిని తీసుకోకూడదు. ఆ బిందెలో నుంచి మనం తాగిన నీళ్లను, ఆ బిందెలో నుంచి మనం వాడుకున్న నీటిని కాకుండా మనం అప్పటికప్పుడే కుళాయి నుంచి కానీ నల్ల నుంచి కానీ మనం పట్టుకుంటాం కదండి. ఆ నీళ్ళల్లో నుంచి 2 స్పూన్ల నీళ్లు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో చిటికెడు అంటే పసుపు, ఆ తర్వాత వచ్చేసి అత్తర్ అంటాం కదా. అత్తర్ మనందరికీ తెలుసు, సెంట్ అండి. ఇది ఎక్కువగా ఏంటంటే కనుక మనకు బ్యాంగిల్ స్టోర్స్లో లభిస్తూ ఉంటుంది. పూజా స్టోర్స్లో కూడా ఇప్పుడు మనకు లభిస్తుంది అనమాట. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీ ఇంట్లో ఏది లేకపోయినా ఇది ఎప్పుడు పెట్టుకోండి. ఇదేంటంటే మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ వస్తువు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఈ వస్తువుని మన ఇంట్లో అయితే పెట్టుకోవాలని శాస్త్రం చెబుతుందన్నమాట. ఇలా మీరేంటంటే చిటికెడు అంటే పసుపు, కొంచెం అంటే కర్పూరం పొడి, ఆ తర్వాత వచ్చేసి అత్తరు, ఒక 5-6 చుక్కల అత్తరు, ఇవన్నీ కూడా కలపాలి. కలిపిన తర్వాత గుమ్మంపై చల్లండి. ఇంట్లో ఉండే గుమ్మాలపై చల్లుకోండి, ద్వారాల దగ్గర చల్లండి. అలానే కాకుండా తలుపులపై చల్లుకోండి. మూలల్లో ఏంటంటే చిలకరించండి. ఎందుకు అంటే కనుకనండి ఇది చాలా మంచి వాసన వస్తుందండి. ఇది చాలా వరకు కూడా ఏంటంటే ఈ వాసన లక్ష్మీదేవికి ఇష్టం అనమాట. ఇందులో గులాబీ పూలది దొరుకుతుంది, అలానే కాకుండా మల్లె పూలది దొరుకుతుంది. ఇలా రకరకాలుగా ఫ్లేవర్స్తో మనకు ఇది బయట మార్కెట్లలో దొరుకుతూ ఉంటుందన్నమాట. మార్కెట్ అంటే పూజా స్టోర్స్, బ్యాంగిల్ స్టోర్స్.
బాక్స్ అంటే మనం లేడీస్ కర్నల్ అంటాం కదా, అక్కడ లభిస్తూ ఉంటుందన్నమాట. తెచ్చుకోండి, సరిపోతుంది. ఇలా తెచ్చేసుకొని ఇంట్లో చల్లుకోండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కానీ మీరు ఉదయం చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదు అండి. మనం చెప్పడం ఏంటంటే కనుక శాస్త్రం చెబుతుంది, పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఇది మనం కలిపాం కదా, పసుపు అలాగే కర్పూరము అత్తరు, ఈ 3 కూడా సాయంత్రం కరెక్ట్గా ఏంటంటే 6:45 సమయం అనేది సంధ్యా సమయంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ సమయంలో కనుక గుమ్మం దగ్గర చల్లి ఇంట్లో చల్లుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం 200% ఖాయమని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇదే సమయంలో చల్లుకోండి. లేకపోతే మీరు ఆ సమయం కుదరన పక్షాన 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతం అంటే గంట సేపు మనకు సమయం ఉంటుంది కదా, ఆ సమయంలోనైనా సరే మీరు చల్లుకోండి. చల్లి చూడండి, ఇక మీ జీవితం ఎంతలా మారిపోతుందంటే, మీ ఇంట్లో ఉండే కష్టం ఎంతలా వెళ్ళిపోతుందంటే కనుక మీరు అసలు కలలో కూడా ఊహించుకోలేరు అనమాట. ఇల్లు సుఖంగా సంతోషంగా మనకు అనుకూలించి మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి 2024 తిరుగులేని రాజయోగం ఇక మీదే అని చెప్పొచ్చు. మీ ఇంట్లో అందరూ కూడా నెంబర్ 1గా ఉండటానికి, మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోవటానికి, మీ ఇంటిపై చేసే చెడు ప్రయోగాలు తిప్పి కొట్టడానికి, ఇంట్లో ఉండే కొన్ని రకాల బాధల్ని బయటికి పంపించడానికి ఉపయోగపడే పరిహారం అండి. ఎంత మంచిగా ఫలితాన్ని ఇస్తుందంటే 1000 రెట్ల పుణ్యఫలాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. ఇది చల్లడం వల్ల ఇల్లు శుద్ధి అయిపోతుంది, ఇల్లు పవిత్రంగా మారుతుందన్నమాట. అలా పవిత్రంగా ఉండే ఇంటిని లక్ష్మీదేవి అంటే అనుగ్రహిస్తుందని చెప్పొచ్చు. ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే గుమ్మానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో రంగులతో చక్కగా నింపేయండి. అలా కనుక మీరు చేసి ఆ తర్వాత ఇది చల్లితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఇక తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కావున ఇలా ఆచరించండి, మంచి శుభ ఫలితాన్ని పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ పరిహారం చాలా చిన్న పరిహారం అండి, కానీ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే ఈరోజు మీరు వ్యాపారం చేసే స్థలాలు, మీరు అంటే ఆటోని నడిపిన ఆటోలో మనము నడిపేది ఉంటుంది కదండి, స్కేరింగ్ మనకు నార్మల్గా ఏంటంటే ఇలా నడిపేది ఉంటుంది కదా, అక్కడ కూడా ఇది చల్లవచ్చు. అలానే ఏంటంటే బైకులపై కూడా చల్లుకోవచ్చండి. ఎందుకంటే కొన్ని సంఘటనలు, కొన్ని సిచ్యువేషన్స్లు అనుకోకుండా వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడుతుంది. మీరు కావాలంటే మీకు తెలిసిన వారిని కూడా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే శాస్త్రం మనకి ఇలాగే చెబుతుంది, జ్యోతిష్య నిపుణులు కూడా ఇలాగే చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇది మనం కలిపాం కదా, కర్పూరము, పసుపు, అలానే ఈ అత్తరు చల్లుకోవాలి. ఆ చల్లాలంటే మరి మీద పడేటట్టుగా చిలకరించుకోవాలి. మనం నడిపే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా అక్కడ చల్లేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే మీకు బట్టల షాప్ ఉన్నా, లేదంటే కిరాణం షాప్ ఉన్నా, ఇంకేదైనా సరే ఆ షాపుల దగ్గర కూడా చక్కగా గుమ్మం దగ్గర చల్లేసుకోండి. అలా చల్లుకుంటే మీ వ్యాపారం బాగా సాగుతుంది, వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు. ఇంటి పరంగా కూడా చాలా బాగా కలిసి వచ్చి మీకు అదృష్టం, ఐశ్వర్యం కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఇదేంటంటే మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారము ఎన్ని గుమ్మాలున్నా సరే అక్కడ చల్లుకోండి. తలుపులపై చల్లుకోవచ్చు, మూలల్లో చల్లవచ్చు, వంటగదిలో చల్లుకోవచ్చు, పూజ గదిలో చల్లుకోవచ్చు. ఇలా మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా సరే చిలకరించాలి. మనం కొంచెమే కలుపుతాం కాబట్టి చేతులు అందులో ముంచాలి, ఇక చిలకరించుకోవాలి. ఇలా చేతులతో చిలకరించుకోవాలి. ఇలా కనుక చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూస్తాము. ఇది చేసిన తర్వాత కాసేపటికి వెంటనే ఫలితం వస్తుందంటే వెంటనే రాదు. ఒక 35 మినిట్స్ 26 మినిట్స్ తర్వాత మనకి ఏంటంటే మంచి వైబ్స్ అనేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఎలా అంటే కనుక అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుంది, మా ఇంట్లో ఎంత బాగుంది అన్న ఒక ఫీలింగ్ అనేది మీ మైండ్లో ఉండిపోతుంది అనమాట. మీరు కావాలంటే గమనించుకోండి, ఆ తర్వాత మీరే అంటారు బాగా చెప్పారండి, చాలా బాగా ఉపయోగపడింది, మంచి ఫలితం వచ్చిందని. ఇదైతే ఖచ్చితంగా మీరు ఆచరించండి, ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ, లేదంటే శివపార్వతుల పటం ముందు కానీ, లక్ష్మీనారాయణ పటం ముందు కానీ మీరు చక్కగా ఏంటంటే దీపం పెట్టండి. దీపం ఏంటంటే కనుక ఈ రోజున కనుక మారేడు దళం పైన దీపం పెట్టాలి. మారేడు దళంపై దీపం పెట్టనిక రాదు కదండి అంటే కింద తమలపాకును పెట్టి దానిపైన మారేడు దళాన్ని ఉంచి మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసి దీపం అనేది వెలిగించి అందులో యాలక్కాయని వెయ్యండి. ఈ యాలక్కాయ ఏం చేస్తుందని కంటే గనక ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీర్చేసి డబ్బు ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చేలాగా చేస్తుందన్నమాట. ధన ద్వారాలు తెచ్చుకొని చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట. కావున ఇలా ఆచరించండి. ఖచ్చితంగా యాలక్కాయని వేసి దీపం పెట్టండి. ఉదయం రాహుకాల దీపం అనేది ఏంటంటే కనుక 7 గంటల అంటే 30 నిమిషాల నుంచి 9 గంటల 36 నిమిషాల వరకు మనకి ఏంటంటే కనుక రాహుకాలం ఉంటుంది. ఈ కాలంలో కనుక మీరు దీపం పెట్టిన దీపంలో ఇది వేసిన సరేనండి, మీ జీవితము మీ జాతకం మారిపోతుంది. ఇలా ఎందుకు పెట్టాలంటే కనుక జాతక సమస్య ఉన్నవారు, జాతకంలో దోషాలు ఉన్నవారు, శని పట్టి పీడించేవారు, అలానే కాకుండా వారికి ఉద్యోగ ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలగని వారు కూడా ఈ సమయాలలో దీపం పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం, అలానే చక్కటి యోగం ఇవన్నీ కూడా కలిగించుకున్న వారు అవుతారు. వీటన్నిటిని కూడా మీరు పొందిన వారు అవుతారని శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈ యొక్క దీపము అంటే ముఖ్యంగా సోమవారానికి మనం పెట్టే దీపము
చాలా పవిత్రమైనది, చాలా ప్రత్యేకమైనది అని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా దీపారాధన అనేది చెయ్యండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక ఈరోజు ఖచ్చితంగా నైవేద్యం అనేది పెట్టండి. మీ ఇష్ట దైవాన్ని మీరు ఆరాధించిన సరేనండి, మీ ఇష్ట దైవాన్ని మీరు పూజించుకున్న పర్వాలేదు, కానీ ఈరోజు నైవేద్యం అనేది తప్పనిసరిగా పెట్టండి. ఇలా కనుక నైవేద్యము పెడితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అది బెల్లం పరమాన్నమైనా సరే, లేదంటే పాయసమైనా సరే, ఇంకా ఏదైనా సరే ఎక్సెట్రా మీరు ఏది చేసుకున్నా సరే ఖచ్చితంగా దైవానికి నివేదన చెయ్యండి అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈరోజు దేవుడికి ఏదైనా నైవేద్యం పెడితే దేవుడు తిరిగి మనకు మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడని పురాణ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక దగ్గరలో ఉండే గుడికి ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే సంవత్సరంలో మొదటి రోజు కదా, మనకంతా కూడా మంచి జరగాలి, మంచి శుభ ఫలితం రావాలి, మన జీవితం మారి మనకు తరగని ఐశ్వర్యం కావాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునేవారు దగ్గరలో ఉండే శివాలయానికి కానీ లేదంటే మీ ఇష్టదైవ ఆలయానికి కానీ వెళ్ళండి. శివాలయానికి వెళితే అక్కడ చక్కగా చెంబెడు నీటిని తీసుకెళ్ళి అందులో కొంచెం విభూదిని కలిపి ఆ నీటిని శివయ్యకు సమర్పిస్తే సంవత్సరం పొడుగునా కూడా మీకు శివయ్య చక్కటి ఆరోగ్యాన్ని ప్రాప్తింపజేస్తాడు. అలాగే కాకుండా లక్ష్మీదేవి అంటే దగ్గరలో కొన్ని అమ్మవారి ఆలయాలు, అమ్మవారి రూపంలో ఉండే ఆలయాలు ఉంటూ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అమ్మవారికి చక్కగా తీపి పదార్థాన్ని చక్కగా సమర్పించినా మీకు చక్కటి యోగం అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా కూడా ఆచరించండి. ఇలా కూడా ఆచరించేసి మంచి ఫలితం పొందండి. అలాగే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా భర్త సంపాదన పెరగాలి, భర్తకు ఐశ్వర్యం కలగాలి, డబ్బుకు లోటు ఉండకూడదు, డబ్బు ఎప్పుడు వస్తూనే ఉండాలి, చక్కటి యోగంతో మేము చక్కగా ముందుకు వెళ్ళాలనుకునే వారు స్త్రీ ఎవరైతే ఉంటారో వారు ఈరోజు శివాలయ ప్రాంగణంలో ఖచ్చితంగా ఏంటంటే గజస్తంభము దగ్గర దీపారాధన చెయ్యాలి. ఈ దీపము కేవలము ఆవునేతితో నువ్వుల నూనెతో మాత్రమే కలిగి ఉండాలి. ఆవునేతితో పెట్టకూడదా అంటే ఆవునేతితో కూడా పెట్టవచ్చు. కాకపోతే నువ్వుల నూనెతో దీపారాధన గజస్తంభం దగ్గర పెట్టి భర్త సంపాదన కోరుకునే స్త్రీకి ఖచ్చితంగా భగవంతుడు భర్త సంపాదనను రెండింతలు పెంచుతాడనమాట. మనం ఏంటంటేనండి 2023 మనకంత కలిసి రాకపోయినా, అప్పులు చేసినా, ఇబ్బందులు ఉన్నా, ఏదో ఒక సమస్యతో మనము అంటే ముందుకు వెళ్ళలేకపోయినా సరేనండి, 2024లో ఆ రోజు మొదటి రోజు కొన్ని విధి విధానాలను ఆచరించి కొన్ని పరిహారాలను కనుక చేసుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఈ రోజున ఇలా ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. అలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. శివాలయంలో పెట్టే ఒక్క దీపము మన జీవితానికి ఎంత వెలిగిస్తుందంటే మనం చెబితే అంటే నమ్మలేమండి, అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సంపాదన పెరగటమే కాదు, జీవితంలో ఉండే అనేక రకాల దోషాలు, దిష్టి, దరిద్రం ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. గ్రహస్థితి ఒక మెరుగుపడుతుంది, గ్రహస్థితి ఒక స్థాయికి వచ్చి మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత ఈరోజు పంచమి తిథితో మనకు మొదటి రోజే ప్రారంభమవుతుంది. కాబట్టి పంచమి తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనది. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన అంటే స్వీట్స్, తీపి పదార్థం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే తీపి పదార్థం ఏదైనా పర్వాలేదు, స్వీట్ని ఇంటికి తెచ్చుకొని అది నివేదన చేసి ఆ తర్వాత మీరు చక్కగా ఇంటిల్లిపాది కూడా తినండి. మీకు దగ్గరలో ఉండే ఒక 2 లేదా 3 చిన్నపిల్లలకు ఆ స్వీట్స్ని పంచండి. అలా కనుక పంచడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం అనేది వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. పురాణాలలో ఏం చెప్పబడుతుందంటే కనుక మనకండి ఈ రోజున కనుక ఎవరైతే నోరు తీపి చేసుకుంటారో సంవత్సరం పొడుగునా కూడా వారికి మంచి శుభ ఫలితం అనేది వస్తుంది. వారి జీవితం అనేది మారిపోయి వారికి అదృష్టము, ఐశ్వర్యము కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో రాయబడింది. కాబట్టి ఇలా ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రోజున ఖచ్చితంగా ఆడవారు భర్త సంపాదన పెరగాలనుకునేవారు, భర్తకు తరగని ఐశ్వర్యం రావాలనుకునేవారు, అలాగే కాకుండా భర్త బాగు కోరుకునే ప్రతి స్త్రీ కూడా ఈరోజు పసుపు లేదా గ్రీన్ లేదా రెడ్ కలర్లో ఉండే శారీని ధరించి కనుక శివాలయానికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో చక్కగా దీపారాధన చేస్తే భర్త సంపాదన రెండింతలు పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి. భర్తనే అంటే భార్యనే పెట్టాలండి, భర్తలు పెట్టకూడదంటే ఆ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. ఎవరి ఇబ్బందికి తగ్గట్టు వారు దీపం అనేది పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, చక్కగా అండి మీ జీవితం మారాలి, జీవితంలో ఇబ్బందులు ఉండకూడదు, కొత్త సంవత్సరంలో మాకు మంచి వివాహం జరగాలి, మేము కోరుకున్న వివాహం జరగాలి, మేము కోరుకున్న ఉద్యోగం, వృత్తి ఇవన్నీ కూడా మాకు కలిసి రావాలండి, మాకు మంచిగా అంటే సొల్యూషన్ ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటారు కదా. ఈ ఫస్ట్ రోజు గుర్తుపెట్టుకోండి, మనము గోమాత అంటే ఆవు ఉంటుంది కదా, ఆవు నార్మల్గా ఏంటంటేనండి మన పల్లెలో అయితే మన ఇంటికి వస్తుంది. ఇప్పుడు పట్టణాలలో అందరి దగ్గరికి రాదు కదా. అంటే పట్టణాలలో ఏంటంటే గోశాలలు ఉంటాయి, గోశాలల
దగ్గరికి వెళ్ళి ఏంటంటే గాసం అంటే గోవుకు పెడుతూ ఉంటారు, ఆవుకు గాసం పెడతారు. గాసం అంటే పచ్చిగడ్డి కావచ్చు, అందులో మనం పెట్టే వస్తువులు ఏవైనా సరే వాటిని గాసం అంటారు. అలా మీకు ఒకవేళ ఏంటంటే మీ ఇంటి దగ్గరికి ఆవు వచ్చిందనుకోండి, ఆవు వస్తే మనం వెళ్ళగొట్టకూడదు. ఈ రోజు ముఖ్యంగా మన ఇంటి ముందు కనుక ఆవు వచ్చి నించుందంటే దేవతలు వచ్చి మన ఇంటి ముందు నించున్నారు, మనకు మంచి జరగటానికి దేవుడు ఆవుని మన ఇంటికి పంపించాడని మనం ఒక బండ గుర్తును పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి. ఇదేంటంటే మనకు పండితులు చెబుతున్నారనమాట. పండితులు ఏంటంటే కనుక ఏం చెప్తున్నారంటే కనుక ఈ రోజు కనుక ఆవు మన ఇంటి ముందుకు వచ్చి నించున్నా, ఆవు మన ఇంటి ప్రాంగణంలో వచ్చి అంటే చూస్తున్నామని ఖచ్చితంగా దేవుడే మీ దగ్గరికి ఆవుని పంపించాడని మీరు అర్థం చేసుకుని ఆవుకు కనీసం నీళ్ళైనా సరే పెట్టి పంపించండి. ఇలా కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఉద్యోగం కోసం మీరు చాలా ఇబ్బందులు పడి అలసిపోయారనుకోండి, అలాంటి వాళ్ళు ఈరోజు ఏం చేయండి అంటే కనుక ఆవుకండి మీ చేతుల ద్వారా బెల్లంతో కూడిన ఆహారం పెట్టవచ్చు. అలా కుదరని పక్షాన ఏంటంటే క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ మనందరికీ తెలిసిందే కదా. ఇలా ఈ రోజున ఆవుకు క్యారెట్ మీ చేతులతో తినిపించి నుదుటి భాగాన తాకి నమస్కారం చెయ్యండి. ఆవు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. సంవత్సరం లోపు మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తితో పాటు మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలాగే వివాహం కుదరటం లేదు, మా ఏజ్ అయిపోతుంది కానీ మాకు సంబంధాలు రావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా, ఆ రోజు మీరేంటంటే వంకాయలు టమాటాలను కలిపి ఆవుకు తినిపించాలి. ఇలా తినిపించి ఆవు చుట్టూ 7 లేదా 3 ప్రదక్షిణలు చేయాలి. చేసేసి ఆవు వెనక భాగము తాకాలి. తోక భాగము తాకి నమస్కారం చేసి మంచి వివాహం జరగాలని కోరుకోండి. ఖచ్చితంగా 3 నెలలు తిరిగేసరికి మీకు బ్రహ్మాండమైన సంబంధం వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. అలాగే సంతానం కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదండి. ఈ 1వ తారీఖు తిథి రోజున గుర్తుపెట్టుకోండి, పాలకూరని గోమాతకు పెట్టండి. లేదంటే పచ్చగడ్డి ఉంటుంది కదా, అదైనా సరే మీరు మీ ఇంటి దగ్గరలో ఉండే ఆవులకు కానీ లేదంటే మీరు అంటే గోశాలకు వెళ్ళిన అక్కడైనా సరే పర్వాలేదు కానీ పెట్టండి. కీరాను పెట్టినా సరేనండి, సంతానం అంటే అభివృద్ధిలోకి వస్తుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, దైవ అనుగ్రహం కలుగుతుంది, దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ 3 దేవతల యొక్క అనుగ్రహంతో సంతానం అభివృద్ధితో పాటు సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పుకునేటివి కావు. ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో గ్రంథాల్లో అంటే రాయబడినవి. వీటిని కనుక ఒక విధి విధానంగా మనం ఆచరించుకున్నట్టయితే సంవత్సరం పొడుగునా కూడా చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము, తరగని ఆస్తి, డబ్బు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంటే చాలామంది అనుకుంటారు ఇక మేము కోటీశ్వరులం అయిపోతాము, మేము కోట్లల్లో మా ఆదాయం ఉంటుంది అనుకుంటారు. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఏమీ లేదండి. ఒక బలం కావచ్చు, లేదంటే ఒక ప్రోత్సాహం కావచ్చు, చక్కటి యోగము, మంచి బుద్ధి కలగటం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కిందకే వస్తాయి. మనకు చక్కటి బుద్ధి ఉందనుకోండి, మనం ముందుకు దూసుకెళ్తూ ఉంటాము, మన బుద్ధి బలంతో మనం ఎదుగుతూ ఉంటాము. అదే మనకు డబ్బు ఉందనుకోండి, మనం చక్కగా జీవించగలుగుతాము. ఇలా మనం అంచనా వేసుకోవాలి. కేవలం డబ్బు వస్తుందంటే డబ్బు ఒకటే రూపంలో ఎప్పుడూ రాదు. ఎప్పుడు కూడా డబ్బు ఒకటే రూపంలో మన చేతికి అందదు. డబ్బు 4 వైపుల నుంచి ఏదో ఒక రూపంలో ఆకర్షిస్తుంది. అది దేని పరంగానైనా సరే, భూలాభ పరంగా కావచ్చు, వస్తు లాభ పరంగా కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సరే రావలసిన అంటే డబ్బు పరంగా కావచ్చు. ఇలా మనం చెప్పుకుంటే దేని పరంగానైనా సరే మనకు భూలాభం అంటే ఇలా ఏదో ఒక లాభం కలగవచ్చు అని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి. అలాగే కాకుండా మీరు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. ఏది అడిగినా సరే మనస్ఫూర్తిగా అడగండి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మంచి పని మాత్రమే చేయండి. మీరు మంచి చేస్తే సంవత్సరం పొడుగునా కూడా మీకు ఆ మంచే అంటే మంచి రూపంలో మీకు వస్తుందన్నమాట. మీరు చెడు చేస్తే కనుక సంవత్సరం పొడుగునా కూడా మీరు చెడు శుభ ఫలితాలని చూస్తారు. మంచి ఫలితాలు మీరు పొందాలంటే మీరు మంచి చెయ్యండి, దానం చెయ్యండి, ధర్మం చెయ్యండి, దైవారాధన చెయ్యండి. చక్కగా ఏంటంటే కొన్ని విధి విధానాలను ఆచరించండి. అంతేకాని మీరు దాన ధర్మాలు చేయకుండా అంటే ఇలా మీరు అన్నీ కూడా ఏంటంటే చెడు పనులు చేశారనుకోండి, సంవత్సరం పొడుగునా కూడా ఆ చెడే తిరిగి మీకు చెడు రూపంలో వచ్చి సంవత్సరం పొడుగున చెడు బాధలే కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మంచి ఫలితం అనేది పొందండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకరండి, ఈరోజు మీరు మీ సంపాదనను ఇంకా పెంచుకోవాలనుకునేవారు, మీ సంపాదన అంటే రెట్టింపు అవ్వాలనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే మీరు పూజ చేస్తారు కదా లక్ష్మీదేవి పటం దగ్గర ఇంట్లో, అలా పూజ చేసేటప్పుడు ఏంటంటే 2 లవంగాలను తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపధూప నైవేద్యాలతో 2 లవంగాలను మీరు చక్కగా పూజించుకోవాలి. ఆ లవంగాలు ఏంటంటే దైవ రూపంగా మనం భావించి ఆ 2 లవంగాలను తీసుకొని మనతో పాటు మనం ఉంచుకోవాలి. అది మీరు డబ్బు అంటే దాచే చోట ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ధనం దాచే చోట పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాలు మనకి ఇవే చెబుతున్నాయి. ఎవరైతే ఈరోజు యాలకులని కానీ లవంగాలను కానీ పూజించి వారి దగ్గర పెట్టుకుంటారో వారికి చక్కగా
ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. అంటే ప్రతి మానవ జీవితంలో డబ్బు అవసరం. డబ్బు ఎవరికి వద్దండి, అందరికీ కావాలి. కాబట్టి అలాంటి డబ్బుని మీ దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలంటే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల్లో మనకి ఇదే చెప్పబడుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్య ఉన్నవారు ఖచ్చితంగా లవంగాలు 2, యాలకులు 2 పూజ గదిలో పెట్టి పూజించుకొని వాటిని వారి దగ్గర ఒక 3 లేదా 5 నెలల వరకు ఉంచుకోవచ్చు. అలా ఉంచుకుంటే ఆటోమేటిక్గా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కగా అండి ఈ పరిహారాన్ని అయితే మీరు ఆచరించండి. అలానే కాకుండా మనం ముందు చెప్పుకున్న విధంగా గుమ్మం దగ్గర అది చల్లుకోండి. అది చల్లటం వల్ల ఈ పరిహారాలు చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది. నార్మల్గా మనం ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆ తర్వాత ఉతికిల బట్టల్ని ధరించి ఇంటికి అంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత దీపారాధన చేస్తాము. ఏదో ఒక నైవేద్యాన్ని స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సమర్పిస్తాము. ఆ తర్వాత గోవుకు ఏదైనా సరే మనము అంటే పెడుతూ ఉంటారు. కొంతమందిని మనం గమనిస్తాము. చాలామంది కూడా ఏంటంటే దగ్గరలో ఉండేవారు గోశాలలకు వెళ్తారు, లేదంటే గోవుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారు, కాళ్ళకు పసుపు రాయటం, దానం చేయటం, ధర్మం చేయటం. ఫస్ట్ తిది రోజున మంచి చేస్తే మంచి జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇవందరూ కూడా చేసుకునే పరిహారాలే. కానీ కొంతమందికి తెలియదు కదండి, కొంతమందికి తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి విధి విధానాలతో మీరు ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని అనేది పొందండి. అంతేకాని ఇవన్నీ చేస్తే మా జీవితం మారుతుందా, మాకు మంచి జరుగుతుందా అంటే 200% జరుగుతుంది. మీరు చేస్తేనే కదా ఫలితాలు వస్తాయో రావో అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు మంచి జరగాలి, మంచిగా మీరు ఉండాలి. 2003 కంటే కూడా 2024 బాగా అంటే కలిసి రావాలండి, మాకు అదృష్టం పట్టాలండి అనుకునేవారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే పురాణాలలో చెప్పబడ్డ పరిహారాలు, పురాణాలలో ఇవన్నీ కూడా రాసిన పరిహారాలు. కాబట్టి వీటిని మనం కనుక శుచిగా అంటే మంచిగా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందవచ్చు. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక 2023కు మనం గుడ్ బై చెప్పేసి 2024కు స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. అందరూ ఆనందంగా ఉండాలి.